నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పిన వ్యక్తిని నేను ఎవరైతే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నుంచి ఎవరినైతే తీసుకోలేదో బిగ్ బాస్లోకి వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్లో వస్తారని చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేనే, రివ్యూవర్ని. ఎవ్వరూ చెప్పలేదు, ఏ రివ్యూవర్స్ని తీసుకోండి, నేనే చెప్పాను వైల్డ్ కార్డ్స్ లాగా వస్తారని చెప్పేసి చెప్పినాను. నేను కావాలంటే చూసుకోపోండి, ఎవరూ చెప్పలేదు నేను వైల్డ్ కార్డ్స్లో వస్తారు, ఇంక వాళ్ళు అంతే అని అన్నారు చాలామందిని. నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళని స్టేజ్ మీద తీసుకురాక ఖచ్చితంగా వాళ్ళు వైల్డ్ కార్డ్స్ తీసుకొస్తారని అన్నాను, జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ బ్రెయిన్ టాక్స్. నా పేరు అనిల్. ఎక్స్ కంటెస్టెంట్, అసలే ఎక్స్ సీజన్ విన్నర్, బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయినటువంటి అభిషేక్ గారు నాగప్రసాద్ని నువ్వు నాలాగా ఆడుతున్నావు అని చెప్పేసి అగ్ని పరీక్ష షోలో చెప్పాడు అనమాట. సో అయినా కానీ నాగప్రశాంత్ బిగ్ బాస్ గేమ్ షోలోకి వచ్చిన తర్వాత ఎవరు అతన్ని దేకలేదు, ఎవరిని పట్టించుకోలేదు, అతను తీసుకోలేదు. సో అంత బాగా గేమ్ ఆడిన అతన్ని తీసుకోకపోగా మళ్ళీ వైల్డ్ కార్డ్గా కూడా పనికి రాలేదు. ఏంటో అసలు పాపం అతను నాగప్రశాంత్కి అన్యాయం జరిగిందని అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ మనీష్ బదులు లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఈ ప్రియా బదులు నాగప్రశాంత్ తీసుకొని అంటే ఎంతో కొంత మంచి గేమ్ ఆడి కొంచెం ఎంటర్టైన్ చేసేవాడేమో అనిపించింది. సో నాకైతే అలా అనిపించింది నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల. కామన్ మ్యాన్, అసలు వైల్డ్ కార్డ్ కూడా కదా, ఏపీ కార్డు, అగ్ని పరీక్ష కార్డ్స్ అంటారు. సో అగ్ని పరీక్ష కార్డ్స్ అన్నమాట అవి. సో దానివల్ల అసలు నాగప్రశాంత్ని తీసుకోలేదు, షాకీబ్ని తీసుకోలేదు, దివ్యనిఖిత గారిని తీసుకున్నారు. సో మొత్తానికి జరిగింది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా 4 కామనర్స్ వచ్చేసారు. దివ్యనిఖిత గారు, అనూష గారు, షాకీబ్, నాగప్రశాంత్ నలుగురు వచ్చేసి నించున్న తర్వాత ఒక్కొక్కరు అప్పీల్ చేసుకున్నారు ఓటు. మీరు ఎవరు మమ్మల్ని తీసుకుంటారని చెప్తే అందరికీ ఓటేసిన తర్వాత చివరికి ఎవరిని తీసుకున్నారు, దివ్యనిఖిత గారిని తీసుకున్నారు. సో ఎవరు ఓటేయలేదు దివ్యనిఖిత గారిని, అందుకని వాళ్ళు లాస్ట్ టైం బిగ్ బాస్ 7లో కూడా అంతే. సో రితిక ఇంకా కొంతమంది వచ్చిన తర్వాత రితికాని తీసుకున్నారు. రితిక అసలు ఓట్లే పడలేదు, ఎవరికైతే ఓట్లు పడలేదు వాళ్ళనే తీసుకుంటారు. అది బిగ్ బాస్ ఫార్ములా అనమాట. బిగ్ బాస్ ఫార్ములా ప్రకారము ఎవరికైతే ఓట్లు పడలేదో, ఎవరైతే గొడవలు పెట్టుకుంటారో వాళ్ళనే తీసుకుంటారు అనమాట. సో అది బిగ్ బాస్ ఫార్ములా. సో పాపం దివ్యనిఖిత గారిని తీసుకోవడం జరిగింది. సో ఆవిడ గేమ్ బాగానే ఆడింది అగ్ని పరీక్ష షోలో. లాస్ట్ టైం లాస్ట్ 4-5 డేస్లో కంటిన్యూస్గా చాలా బాగా ఆడింది, పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది దివ్యనిఖిత గారు. ఎందుకంటే మాస్క్ మ్యాన్, దివ్యనిఖిత గారు ఇద్దరు గేమ్ ఆడితే చాలా పొట్టాపొట్టిగా గేమ్ ఇచ్చింది, చాలా బాగా ఆడింది. తీసుకోవడంలో ఏ తప్పు లేదు దివ్యనిఖిత గారిని. బట్ కాకపోతే నాగప్రశాంత్ కూడా బాగా ఆడాడు. బట్ నాగప్రశాంత్కి ఎక్కడో ఒక అన్యాయం జరిగింది అనిపించింది. సో అనీష్ గారిని ఇక తీసుకోవడంలో దాంట్లో ఏం అర్థం, తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ నాగప్రశాంత్కి కొంచెం కన్సిడర్ చేసింటే బాగుండేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్లోన అతన్ని తీసుకోకుండా కొద్దిగా అతనికి ఏదో కొద్దిగా ఇది జరిగిందేమో అనిపించింది. బట్ ఇక్కడ అంటే నాగప్రశాంత్ కొద్దిగా డంబులాగా ఉన్నాడు, సో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడని చెప్పేసి అతన్ని తీసుకోలేదేమో తెలీదు. సో బట్ గేమ్స్ బాగా ఆడుతున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు. బట్ కొద్దిమందితో పోల్చుకుంటే బాగానే మాట్లాడుతున్నాడు. సో ఇరిటేషన్ తెప్పించి ప్రియా గారి లాగా అరవడం కంటే నాగప్రశాంత్ లాగా సైలెంట్గా ఉండి గేమ్ ఆడటం మంచిదే కదా. ప్రియాకి ఇప్పుడు ఎంతమందికి ఇరిటేషన్ వస్తుంది ప్రియాని తీసుకోవడం వల్ల, మస్తు చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది ప్రియా గారిని. ఇప్పుడు ప్రియా గారే వెళ్ళిపోతారని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల కొద్దిగా సింపతి మనకు పడింది, సింపతి ఎపిసోడ్లు పడ్డాయి. అయినా కానీ ప్రియా గారికి చాలా వర్స్ట్. అసలు ప్రియా గారిని అసలు ప్రోమో కింద ప్రియా ఎలిమినేషన్ బట్టే నన్ను కొడితే చాలు 3,000 మెంబర్స్ అసలు లైక్ చేసి పడేస్తున్నారు. సో అలాగుంది పరిస్థితి. సో ఈ ప్రియా బదులు నాగప్రశాంత్ తీసుకుని ఉంటే గేమ్ అంతా బాగుండేది, కొంచెం కొత్తగా ఉండేదని నాకు అనిపించింది. సో ఇక షాకీబ్ అయితే మరీ కామెడీ చేశాడు, నన్ను తీసుకోండి అని చెప్పేసి అందరూ మోటివేట్ చేయడము, అసలు వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పేసి పడాల పవన్ కళ్యాణ్ని. సో పడాల పవన్ కళ్యాణ్ గురించి చాలామంది చెప్పేశారు, నువ్వు బాగా ఆడట్లేదు అని చెప్పేసి, నువ్వు అసలు గేమ్లో కనపట్లేదని. సో నిజమే, నాకు కూడా అదే అనిపించింది. అసలు పడాల పవన్ కళ్యాణ్ ఓదార్పు యాత్ర చేయడానికి వచ్చాడేమో అనిపించింది. సింపుల్గా రితిక ఏడిస్తే పోయి ఓదార్చడం, తనుజ ఏడిస్తే ఓదార్చడం. గేమ్లో ఆడాడు, అప్పుడప్పుడు ఆడుతున్నాడు. సో అతనికి వచ్చిందంటే ఆడుతున్నాడు. అతను ఏంటంటే ఎక్కువగా కడపడలేదు, మాటలు మాట్లాడట్లేదు. ఇప్పుడు స్క్రీన్ టైం అసలు రావట్లేదు పడాల పవన్ కళ్యాణ్కి. ఒక ఓదార్పు యాత్రగా తప్ప దేనికి ఉపయోగించట్లేదు పడాల పవన్ కళ్యాణ్. సో ఈయన డీమాన్ పవన్ అంటే కొద్దిగా లవ్ స్టోరీస్ రితికాతో కొద్దిగా అలా జరుగుతుంది. కానీ సో పడాల పవన్ కళ్యాణ్ అసలు గేమ్లో కనపడలేదని చెప్పేసి మనం నామినేట్ కూడా చేశారు. సో ఇక ఒక కామెడీ ఏంటంటే అనూష గారు మీలో మమ్మల్ని ఎవరిని స్వాప్ చేయాలనుకుంటే అనుకుంటారు అని చెప్పేసి శ్రీజ గారు అడిగింది అనమాట అనూషతో అడిగితే అనూష చెప్పారనమాట, నీతోనే స్వాప్ చేసుకుంటానని చెప్పేసి. అనూష చాలా క్లారిటీగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. సో చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడింది అనూష అయితే. సో ఇక దివ్యనిఖిత గారు కూడా బాగా మాట్లాడారు. బట్ ఆవిడ మాట్లాడే మాటల్లో నాకంతా తెలుసు, నాకు మొత్తం తెలుసు, నేను బాగా మాట్లాడగలను చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. బట్ అది కొంచెం ఓవర్ ద బోర్డ్ అనిపించింది. షాకీబ్ అయితే మస్తు కామెడీ చేసిండు, నాకు పిలకలు టచ్ అవ్వాలి, నాకు ఇక్కడ ఈ షోకి ఆపర్చునిటీ లేక నేను చాలా బాధపడ్డాను, మీరు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి మస్తు కామెడీ చేశారు.
ఇంకొద్దిసేపు ఉంటే పోయి దండం పెట్టేసేవాడేమో ఆ రేంజ్లో చేస్తున్నాడు పాపం. సో నేను తీసుకుంటారా బాబు, మీకు దండం పెడతా తీసుకుంటారా బాబు అని చెప్పేసి మస్తు కామెడీ చేస్తున్నాడు. సో షాకీబ్ అగ్ని పరీక్షలో కూడా అంతే, కొంచెం చాలా అవకాశాలు ఇచ్చారు పాప షాకీబ్కి. సో అతను ప్రూవ్ చేసుకోలేకపోయాడు పాపం. సో అతను బ్యాడ్ లక్ ఏంటో తెలియదు, ఇంకేం చేయలేము పాపం. షాకీబ్ అలాగా తీసేసుకోలేదు, మస్తు కామెడీ చేసిండు పాప. కాకపోతే సో అలాగా సో మొత్తం అగ్ని పరీక్ష షోలో నుండి ఒకరిని దివ్య నిఖిత గారిని తీసుకోవడం జరిగింది. దివ్య నిఖిత గారిని తీసుకొని ఇచ్చి సో దివ్య నిఖిత గారు ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పారు, అందరూ గురించి అడిగారు. సో ఏమి ఎలా వెళ్తుంది ఏంటి అని లవ్ స్టోరీ అంటే ఒక లవ్ స్టోరీ గురించి చెప్పారు. ఒక ట్రయాంగిల్ ఉంది, అది మళ్ళీ స్క్వేర్ అయ్యేలాగా ఉంది. అంటే ట్రయాంగిల్ అంటే ఏం లేదు, అందరికీ తెలిసిందే కదండి. సో రీతు, డిమాన్ పవన్, మళ్ళీ పడాల పవన్ కళ్యాణ్. సో స్క్వేర్ అవుతుందంటే ఆ పడాల పవన్ కళ్యాణ్ వెళ్ళేసేసి ఇక తనూజ గారు ఉన్నారు కదా, తనూజ గారితో సో లవ్ ట్రాక్. సో ఇలా స్క్వేర్ అయిపోతుందని చెప్పేసి చెప్పింది. సో దానికి ఏదో ఆవిడ స్ట్రాటజీ చేసి స్టార్టింగ్ లాస్ట్లో మళ్ళీ ఏదో కొద్దిగా డైలాగులు వేసేసింది. సో చాలా బాగా మాట్లాడిందంటే అనూష చాలా బాగా మాట్లాడింది, క్లియర్గా మాట్లాడింది. సో మీకు ప్రత్యర్థిగా ఎవరు అవుతారు అని అనుకుంటే దివ్య నిఖిత గారు నాకు భరణి గారు ప్రత్యర్థిగా అవ్వచ్చు, అంటే అతను నాకు కాంపిటీషన్గా ఫీల్ అవుతానని చెప్పేసి చెప్పింది. సో నాగ ప్రశాంత్ చాలా డీసెంట్, సైలెంట్గా చెప్పేసుకున్నాడు. నేను ఆల్రెడీ 2 స్టార్ పర్ఫార్మరు, అగ్ని పరీక్షలో 2 స్టార్ పర్ఫార్మర్ కాబట్టి నాకు తీసుకోండి అని చెప్పేసి పాపం రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఈరోజు ఎపిసోడు సంజనా గారు అసలు కాఫీ పౌడర్ దాచిపెట్టిన దాంతో స్టార్ట్ అయింది. పాపం ఏడ్చుకుంటూ ఉంది. తనుజ గారు చాలా బాధపడ్డారు, అసలు కాఫీ పౌడర్ పోయిందని చెప్పేసి చాలా బాధపడ్డారు. సో సంజనా గారు ఈ ఫ్లోరా గారితో కాఫీ పౌడర్ ఇచ్చేసి దాచిపెట్టమన్నారు. సో దాంతో స్టార్ట్ అయింది. తర్వాత సంజనా గారు సిగరెట్ ప్యాకెట్లు దాచిపెట్టింది అనమాట. సుమన్ గారు సిగరెట్ ప్యాకెట్లు దాచిపెట్టింది. సో ఆ దాచిపెట్టేస్తే మళ్ళీ తర్వాత ఈ కాఫీ పౌడర్ అంతా వెతికేకపోతే సిగరెట్ ప్యాకెట్లు దొరికాయి అనమాట. సో సిగరెట్ ప్యాకెట్లు దొరికితే ఆ సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని వచ్చేసి సుమన్కి ఇచ్చేశారు. సుమన్కి ఇచ్చేసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో సుమన్ చాలా మంచోళ్ళలాగా నాకు తెలుసు కదమ్మా, నాకు ఆ బాధ తెలుసు కదమ్మా, సిగరెట్ ప్యాకెట్లు పోతే నా బాధ ఎంతో తెలుసు కదమ్మా, కాఫీ పౌడర్ మీరేమైనా తీసుకున్నారని చెప్పేసి అడిగితే సంజన గారు, తనుజ గారు సో పాపం చాలా అమాయకుల్లాగా నాకు తెలుసు కదమ్మా, ఆ బాధ ఏంటో నాకు తెలిసిపోతే నాకు తెలీదా, నేను దాచిపెట్టలేనమ్మా, నా క్యారెక్టర్ ఇది కాదు అని చెప్పేసి చెప్పుకున్నాడు. సో సంజన గారు మాత్రం మరీ టూ మచ్ అసలు. సో ఎవరన్నా కొద్దిగా ఆపోజిట్గా మాట్లాడితే వాళ్ళు దాచిపెట్టేయడాలు, వాళ్ళకి ఏడిపించడాలు, బాధ పెట్టడాలు. సో కంప్లీట్గా ఏదో గొడవ అనమాట. సో ఎవరికి బాగా ఇష్టమైంది కదా, బాగా ఇష్టమైన కాఫీ పౌడర్ ఉంది కదా, కాఫీ పౌడర్ దాచిపెట్టేసి ఒక కంటెంట్ వస్తుంది, వాళ్ళ గొడవ పెడితే ఒక కంటెంట్ వస్తుందని చెప్పేసి ఆవిడ ప్లానా లేకపోతే ఆవిడ హైలైట్ చేసుకోవడమా ఏదో ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సంజన గారు ద నంబర్ 1 స్మార్టెస్ట్ దొంగ గారు. తర్వాత సో అది సో కాఫీ పౌడర్ వెతుకుతుంటే సిగరెట్ ప్యాకెట్ దొరుకుతుంది పాపం అసలు. తర్వాత ఈ గొడవ అన్నమాట, రాముతో గొడవ. రాముతో ఎందుకు గొడవ అంటే అసలు కాఫీ తాగుతావా అని చెప్పేసి మానిటర్గా తనుజ గారు అడగాలి. సో కానీ పోయి రాముతో అడగమని చెప్తే రాము అడిగారు, కొంతమందిని మర్చిపోయాడు. సో రాము ఈ విషయంలో రాము తప్పేం లేదు, ఎందుకంటే రాముకి పాపం అడిగాడు. సో ఆవిడ బాధపడుతుందని చెప్పేసి ఆవిడ బాధపడకుండా సైలెంట్ చేయడం కోసం ఫ్లోరాగా నేను ఆల్రెడీ అడిగాను, సో ఆవిడ వద్దని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి సంజన గారు వద్దని చెప్పేసి చెప్పింది, కాఫీ వద్దు సో ఫ్లోరా గారికి అని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి ఆవిడ బాధపడకుండా అని చెప్పేసి సైలెంట్ చేసాడు. మళ్ళీ తర్వాత సంజన గారితో అడిగితే సంజన గారు వచ్చేసి నా విషయం తీసుకురాకండి, మధ్యలో నన్ను ఎందుకు తీసుకుంటున్నారు, ఫ్లోరా గారు నాకేమన్నా డాటరా, ఆవిడ నా ఫ్రెండ్ అంతే, ఆవిడేమో నా కూతురు కాదని చెప్పేసి ఆవిడ చాలా ఫైర్ అయిపోతే మళ్ళీ రాము మీద తనుజ ఫైర్ అయింది, గట్టిగా అరవడము. సో అలా చేస్తే మళ్ళీ ఈ రాము బాధపడ్డాడు, నేనేమన్నా ఆవిడ అసిస్టెంట్ అట్లా వస్తుంది అని అంటే మళ్ళీ తర్వాత ఇమ్మాన్యుల్ న్యాయం చెప్పాడు. సో అతను పాపం ఏదో హెల్ప్ చేస్తున్నాడు, మానిటర్గా జాబ్ కాదు అతనిది, మానిటర్ చేసే పని కాదు, అయినా కానీ హెల్ప్ చేస్తున్నాడు, అయినా కానీ ఎందుకు అరవడము. సో పాపం రాము మీద బట్టి అరిచేస్తుంది. సో ఎందుకు అరవాలని చెప్పేసి అసలు వెళ్ళడమే అతని పని కాదు, అతనితో అరవడం ఎందుకు, అది కూడా తినేవాడిని పట్టుకొని లానడం ఎందుకు అని చెప్పేసి ఇమాన్యుల్ చాలా బాగా చెప్పాడు. చాలా బాగా చెప్తే సంజన గారు ఊ అన్నారు. అలా జరిగింది ఆ గొడవ, అక్కడితో కొద్దిగా సద్దు మణిగింది. సో అగ్ని పరీక్ష కార్డ్స్ స్టార్ట్ అయినాయి. సో అంతకంటే ముందు మళ్ళీ తనుజాను బుజ్జగించడం, రామును బుజ్జగించడాలు, సో ఓదార్పు యాత్రలు జరిగినాయి. సో తర్వాత అగ్ని పరీక్ష కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి మామూలుగా ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసేసుకొని మాట్లాడుకున్నారు అనమాట. సో దివ్య నిఖిత గారు చాలా బాగా మాట్లాడారు. నేనైతే పర్ఫెక్ట్ బ్లెండ్ ఫర్ బిగ్ బాస్ అని అనుకుంటున్నాను, నాకు కాంపిటీషన్ భరణి గారు అనుకుంటున్నాను.
నేను చాలా బాగా మాట్లాడగలను, చాలా బాగా క్లియర్గా చెప్పగలను అని చెప్పేసి చాలా బాగా చెప్పింది. ఆ తర్వాత అనూష గారు చాలా క్లియర్గా మాట్లాడారు. అనూష గారు చాలా బాగా మాట్లాడినప్పటికీ కూడా అనూష గారిని తీసుకోలేదు. నాగప్రశాంత్ పరిస్థితి కూడా అదే. షాకిబ్ అయితే మస్తు కామెడీ చేసిండు, బట్ ఎంత కామెడీ చేసినా పాపం అతను మాత్రం తీసుకోలేదు. సో అది జరిగింది. సో నిన్న ఎపిసోడ్లో పెద్దగా మ్యాటర్ ఏం లేదు, చెప్పుకోవడానికి పెద్దగా మ్యాటర్ ఏం లేదు. నిన్న జరిగింది ఏంటంటే చిన్న చిన్న గొడవలు, అంటే కాఫీ పౌడర్ దాచిపెడితే అవి బాధపడ్డాము. సంజన గారుతో తనుజ గారు గొడవ మధ్యలో వచ్చేసేసి రాము బాధపడ్డాలు. సో ఇవే జరిగినాయి, ఎక్కువ లేదు ఈరోజు. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏమీ లేవు. సో అదే జరిగింది. మళ్ళీ తర్వాత అగ్ని పరీక్ష కార్డ్స్లో నుంచి దివ్య నిగతి గారు ఎంటర్ అయ్యారు. దివ్య నిగతి గారు అసలు అందరికీ కలిపి ఓటింగ్లు పెట్టారు. ఓటింగ్లు పెట్టిన తర్వాత అగ్ని పరీక్ష కార్డ్స్లో ఎవరెవరు కావాలనుకుంటారో ఓటింగ్ వేసిన తర్వాత ఎవరైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో వాళ్ళు తీసేసి, ఎవరికైతే తక్కువ ఓట్లు పడాయో వాళ్ళు తీసుకొచ్చారు. అది ఎప్పటి నుంచో బిగ్ బాస్ సాంప్రదాయము. ఇక అలాగే సెలెక్ట్ అయింది. అంతకుముందు బిగ్ బాస్ 7లో కూడా 3 ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళకి మళ్ళీ ఓటింగ్లు పెట్టేసేసి వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్ బాస్ 7 ఎలా సక్సెస్ అయిందో ఈ బిగ్ బాస్ 9 కూడా అంతే సక్సెస్ అవుతుంది. సో అది ఆడ్ నెంబర్ బాగా సక్సెస్ అవుతుందేమో, బట్ ఈవెన్ నెంబర్ అయిన బిగ్ బాస్ సీజన్ 4 కూడా సక్సెస్ అయింది. సో బట్ బిగ్ బాస్ 9 కూడా చాలా బాగా సక్సెస్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే ఈసారి మీరు కేవలం నేను కృష్ణుని మాత్రమే కాదు, అర్జునుడి కూడా నేను కూడా వచ్చేసి ఆడుతాను అని చెప్పేసి అంటున్నాడు. మేము అది ఇదేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా ఓట్లేసి తీసి పక్కన పెట్టేస్తే ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళని తీసుకొచ్చి నేను నించోబెడుతున్నాను. సో ఇది నా ఆట అని చెప్పేసి బిగ్ బాస్ గారు చెప్పుకున్నాడు. సో ఇది మొత్తం అంతా నా స్వహస్తాలతో నేనే రాశాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. సో బిగ్ బాస్ టీం ఏం చెప్తే అదే రాస్తాడు అని రివ్యూస్ చెప్తుంటారు కదా. చాలామంది రివ్యూస్ కూడా కొంతమంది కన్సిడర్ చేస్తున్నారు. థ్యాంక్స్, వెరీ మచ్ థ్యాంక్స్. ఎందుకంటే జనాలకి ఇష్టమైన విధంగా షో నడిపిస్తున్నందుకు వెరీ మచ్ థ్యాంక్స్. మీకు నచ్చినట్లుగా చేస్తే బిగ్ బాస్ సీజన్ 6 మొత్తం ఎగిరిపోయింది. మీకు నచ్చినట్లు కాకుండా జనాలకు నచ్చినట్లు ఉంటే షో 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. సో కోట్లలో ఉన్నారు బిగ్ బాస్ని చూసేవాళ్ళు. అందుకని చెప్పేసి జనాలకు నచ్చినట్ల విధంగా తీస్తే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎప్పుడూ అదే అవుతుంది. సో ఎప్పుడైతే మీ సొంత ఎజెండా, మీ యొక్క ఎజెండాతో వెళ్ళారు అంటే రికమెండేషన్స్ మా టీవీ నుంచి వచ్చారని చెప్పేసి రికమెండేషన్స్ అది చేస్తే పోద్ది సీజన్ మొత్తం ఎగిరిపోద్ది. సో అది అనమాట. సో మొత్తానికి దివ్య నిగత గారు బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళారు. దివ్య నిగత గారు హైట్గా ఉన్నారు, ఆవిడ వెళ్ళారు. సో ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోస్ అన్నీ చూడండి, లాస్ట్ వీడియోస్ అన్నీ చాలా బాగా చెప్తున్నాను. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పిన వ్యక్తిని నేను, ఎవరైతే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నుంచి ఎవరినైతే తీసుకోలేదో బిగ్ బాస్లోకి వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్లో వస్తారని చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేనే, రివ్యూవర్ని. ఎవ్వరూ చెప్పలేదు, ఏ రివ్యూవర్స్ని తీసుకోండి, నేనే చెప్పాను వైల్డ్ కార్డ్స్ లాగా వస్తారని చెప్పినాను నేను. కావాలంటే చూసుకోపోండి, ఎవరో చెప్పలేదు నేను వైల్డ్ కార్డ్స్లో వస్తారు, ఇంక వాళ్ళు అంతే అని అన్నారు చాలామందిని. నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళని స్టేజ్ మీద తీసుకురాక ఖచ్చితంగా వాళ్ళు వైల్డ్ కార్డ్స్ తీసుకొస్తారా అన్నాను, జరిగింది. సో ఇంకొకటి చెప్పాను నేను, మనకు 2 కప్స్ వస్తాయి, అంటే కాఫీ కప్పులు కాదు, 2 బిగ్ బాస్ కప్పులు ఉంటాయి, ఒకటి కామనర్స్కి ఒకటి సెలబ్రిటీస్కి ఇస్తారని నేను చెప్తున్నాను. సో అది జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అది ఫ్రెండ్స్, అంతే, ఇంకేం అడగను. మినిమం అంటే జస్ట్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా నేను లైక్ చేయమని అడుగుతాను. మీరు అసలు వద్దనుకున్నా నేను వీడియోస్ చేస్తాను, అంతే. థ్యాంక్ యూ.